అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. అరుణాచలేశ్వరుడి చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ నడక. ఇది కేవలం యాత్ర కాదు, ఒక జీవన మార్గం. ఈ ప్రదక్షిణ వల్ల మనసు శుద్ధి, ఆత్మాన్వేషణ, శివ అనుగ్రహం లభిస్తాయి. అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా చేయాలి, మీకున్న అన్ని సందేహాలకు ఈ పోస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరుణాచల క్షేత్ర మహిమ ఏమిటి? అరుణాచలం శైవ మతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇది 5 భూతలింగాలలో అగ్నిలింగానికి ప్రతీక. అరుణాచలేశ్వరుడు అనగా అరుణ్ తేజస్సు, అచల అంటే అచంచలుడు. శివుడు స్వయంగా తేజోమయంగా లింగరూపంలో వెలిసిన స్థలం. శివుడు తన స్వరూపాన్ని చూపించడానికి ఎక్కడో విలయించబడతాడు, కానీ ఇక్కడ ఆయన స్వయంగా గిరి రూపంగా వెలిశాడు. అందుకే అరుణాచలం కేవలం శిల కాదు, శివుడే. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన మహనీయులు, ఋషులు, యోగులు, గురువులు భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచల గిరి ప్రదక్షిణని అత్యంత పవిత్ర సాధనంగా పరిగణించిన ఆధునిక యోగి. ఆయన జీవితంలో ఎన్నోసార్లు అరుణాచలం చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ అనేది పర్వతాన్ని కాకుండా శివుని చుట్టూ తిరిగే విధానం అని రమణ మహర్షి తత్వబోధ. శ్రీ శేషాద్రి స్వామి రమణ మహర్షికి సమకాలికుడు. తిరువన్నామలైలోనే నివసిస్తూ అరుణాచల గిరి ప్రదక్షిణతో తన భక్తులను ఉద్ధరించారు. గౌతమ మహర్షి పురాణాల ప్రకారం గౌతమ మహర్షి అరుణాచల ప్రాంతంలో తపస్సు చేసి శివ అనుగ్రహాన్ని పొందాడు. శివుడు ఈ ప్రాంతంలో స్వయంగా తేజోలింగంగా వెలిసినట్లు మొదటి సంబంధం గౌతమ మహర్షి ద్వారా తెలియజేయబడింది. విరూపాక్షి ఋషి ఆయన సాధనానికి ప్రసిద్ధమైన విరూపాక్ష గుహ ఇప్పటికీ అరుణాచల పర్వతంలో ఉంది. ఆయన అరుణాచలాన్ని శివస్వరూపంగా చూసి దశాబ్దాలుగా ఆ గుహలో నివసించారు. యోగి రామయ్య ఉత్తర భారతదేశం నుండి వచ్చిన గాఢమైన తపస్వి. తిరువన్నామలైలో అరుణాచలేశ్వరం చుట్టూ ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ చేశాడు. విశ్వరూప ఆఫ్ అరుణాచల్ అనే ఆయన మాటలు ప్రసిద్ధం. శ్రీ శివ ప్రభునంద స్వామి అరుణాచలం గురించి విస్తృతంగా గ్రంథాలు రచించిన ఋషి సమానం గురువు. గిరి ప్రదక్షిణ సాధన విధానాన్ని తాను అనుసరించడమే కాక భక్తులకు కూడా ప్రేరణగా నిలిచారు. ఇతర ప్రసిద్ధ ఆధ్యాత్మికుల ప్రస్తావన అప్పర్, సందనార్, జ్ఞాన సంబంధర్, మాణిక్య వాచకర్ వంటి నాయనార్లు అరుణాచలేశ్వరుని భక్తులుగా ప్రసిద్ధులు. శ్రీ శంకరాచార్యులు కూడా అరుణాచల మహత్యాన్ని అభినందిస్తూ కొన్ని శ్లోకాల ద్వారా గుర్తించారని నమ్మకం. అనేక సాధకులు, పేరు తెలియని యోగులు ఈ పర్వతాన్ని తమ జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. సూచనలు: